నరసింహనాయుడు సినిమా పనిచేశారన్నారు. ఆ. అది ఇండస్ట్రీ రికార్డులన్నీ ఒక్కసారి అట్లా పట్టణం లేపేసింది. నరసింహనాయుడులో ఒక మంచి ఇన్సిడెంట్స్ చెప్తాను. చెప్పండి. మేము బాలయ్య బాబు మేము అరకులో ఒక సెట్ వేసి ఒక వర్క్ చేస్తాం. బాలయ్య బాబు నన్నే పిలిచేవాడు. సముద్రా నువ్వురా అనేవాడు. వెళ్ళేవాడు బాలయ్య బాబు సీన్. కూర్చో అనేవాడు. ఇట్లా కూర్చునేవాడు. నేను ఇట్లా 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 కూర్చునేవాడు వెనక. అంటే ఆయన డైలాగ్ చెప్తుంటే విని ఇట్లా వింటూ చెప్తాడు. నేను చెప్తా ఉన్నాను. నేను చెప్తున్న డైలాగ్ నాకు వచ్చింది. నేను పేపర్ మడత పెట్టేసి నేను చెప్పేస్తాను. బాబు చెప్తా ఉన్నాడు. ఇట్లా చూశాడు. చూసేసరికి నేను పేపర్ మడతే చెప్తున్నా. చెబుతుంటే బాలయ్య బాబు ఏమా ఇట్రా అన్నాడు. ఇటు వచ్చాను సార్. అంటే డైలాగ్ నీకు వచ్చు నాకు రాదని పేపర్ క్లోజ్ చేసి చెప్తున్నావా అన్నాడు. లేదు బాబు అదేం లేదు బాబు అన్న. లేదు జోకేసాలే నవ్వుతా వెరీ గుడ్ డైరెక్టర్ అవుతాను నేను నీకు ఛాన్స్ ఇస్తాను అని బాలయ్య బాబు గారు. నేను ఎవరితో చేస్తే వాళ్ళు ఆ నోటి నుంచి ఆ పదం వచ్చి తీరిద్ది. డైరెక్టర్ అంత ఇష్టంగా చేసేవాళ్ళు. అలాగే బాలయ్య బాబు గారు కూడా నాకు చెప్పాడు. మా కాంబినేషన్లో ఒక 7 ప్రాజెక్టులు ట్రాక్ వెళ్ళటం క్యాన్సిల్ అవడం, ట్రాక్ వెళ్ళటం క్యాన్సిల్ అవడం జరిగినాయి. 7 ప్రాజెక్ట్సా? 7 ప్రాజెక్ట్స్, 1 కాదు 2 కాదు. సో అలాగా జరిగినాయి. సో బట్ వెరీ గుడ్ రిలేషన్ స్టిల్ టుడే. ఇప్పటికి కూడా అట్లాగా నేను చేసిన వాళ్ళందరితో సూపర్. చాలా